ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశాడు వ్యక్తి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్సీ కాదని ఈ అంశంపై విచారణ చేయాలి అంటూ మార్కాపురానికి చెందిన పి ఎమాన్యుల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సురేష్ పేరెంట్స్ జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎంలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత బీసీలుగా క్రిస్టియన్ కోటాలో శ్రీ రాయలసీమ క్రిస్టియన్ మైనార్టీ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ ప్రకారం వారి పిల్లలుగా సురేష్ కూడా బీసీ కిందకు వస్తారని తన ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు పి ఇమాన్యుయల్ అనే వ్యక్తి. దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భార్యను తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని క్యాస్ట్ మార్చుకొని ఎస్సీలను మోసం చేస్తూ మాలా మాదిగలను మోసం చేస్తూ ఇతను బీసీసీ అయినా ఇతను హిందూ మాదిగగా చలామణి అవుతున్నారు. ఇతనికి ఎస్సీలు అంటేనే గిట్టదండి. ఎస్సీ సర్పంచులు వచ్చినా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చినా ఊర్లో ఉన్న రెడ్డిని తెమ్మంటాడు. ఏ పని మిగిలి వచ్చినా రెడ్డిని తేపో అంటాడు. ఇదే మార్కాపురం గెస్ట్ హౌస్లో మాదిగ సర్పంచ్ని రెడ్లు కొడితే కూడా కేసు కూడా లేదండి. ఆయన ముందే కొడితే ఆయన కారెక్కి వెళ్ళిపోయాడు. మా ఎస్సీ మాకు చేస్తాడు సహాయం అనుకున్న వాళ్ళందరికీ కూడా మోసమే చేశాడు. ఇతను మాదిగలకు మాలకు సహాయం చేసింది ఏమీ లేదండి. ఇతని పేరు కూడా మేమంతా సురేష్ రెడ్డి అని పిలుస్తామండి. సురేష్ మాదిగ అయితే కాదు, సురేష్ క్రిస్టియన్. ఇప్పుడు రెడ్డి అని పేరు మార్చుకున్నాడు సురేష్ రెడ్డి గారు.